కొన్ని రోజులుగా దాగుడు మూతలాడుతున్న ఆ ఎమ్మెల్యే స్పష్టత ఇచ్చారు. అన్న ఒక పార్టీలో ఉండగా తమ్ముడు మరో పార్టీ నాయకులతో సఖ్యతగా ఉండడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీసినప్పటికీ ఆయన స్టాండ్ పై ఒక క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటి ఆయన ఇచ్చిన క్లారిటీ? లెట్స్ వాచ్. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్టైలే డిఫరెంట్. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా గులాబీ పార్టీలో చేరి పటాన్చెరు టికెట్ దక్కించుకోవడమే కాదు, ఎమ్మెల్యేగా గెలిచారు. 2018, 2023 ఎన్నికల్లో టికెట్ దక్కించుకుని హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు. 2018 ఎన్నికల ముందు పటాన్చెరుకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీలోని ఓ వర్గం వ్యతిరేకించిన గులాబీ బాస్ మహిపాల్ రెడ్డికే టికెట్ ఇచ్చారు. 2023 ఎన్నికల ముందు నీలం మధు నాయకత్వంలోని వర్గం బలంగా వ్యతిరేకించిన కేసీఆర్ మూడోసారి కూడా మహిపాల్ రెడ్డి వైపే మొగ్గారు. అసమ్మతిని అధిగమిస్తూ అంతర్గత పోరును తొక్కుకుంటూ మహిపాల్ రెడ్డి 3 సార్లు విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన క్రషర్లతో పాటు ఇతర ఆరోపణల విషయంలో కేసులు నమోదు చేసింది. ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిని జైలుకు పంపించింది. ఈడీ సైతం రంగంలోకి దిగి కేసులు నమోదు చేయడంతో పాటు ఆస్తులు అటాచ్ చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పటాన్చెరుకు చెందిన కొందరు నాయకులతో కలిసి మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలో చేరిన పటాన్చెరు కాంగ్రెస్ క్యాడర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఓన్ చేసుకోలేదు. అప్పటికే ఉన్న కాటా శ్రీను, నీలం మధు వర్గాలతో సఖ్యత సాధ్యం కాలేదు. పైగా బహిరంగంగానే మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ నేతలు కామెంట్లు, కార్యక్రమాలు చేశారు. మరోవైపు 3 సార్లు గెలిపించిన పార్టీకి అన్యాయం చేశారంటూ బీఆర్ఎస్ వర్గాలు సైతం తీవ్రస్థాయిలో వ్యతిరేక ప్రచారం చేయడంతో మహిపాల్ రెడ్డి ఒంటరిగా మిగిలారు. అధికార పార్టీలోకి మారినా ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయింది. కాంగ్రెస్లో చేరిన మొదట్లో అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో క్యాడర్తో కలిసి పాల్గొన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఇంతలో పార్టీ ఫిరాయింపు కేసులు నమోదవడంతో కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎన్నికలపై అధిష్టానం నిర్వహించిన కార్యక్రమాలకు కూడా ఆయన దూరంగానే ఉన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల విషయంలోనూ అంటీముట్టనట్టే ఉన్నారు. మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి మాత్రం దూకుడు పెంచి ఏకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్కి మద్దతిచ్చారు. ఈ విషయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గూడెం బ్రదర్స్ తీరుతో కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ క్యాడర్ సైతం అయోమయంలో పడింది. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేక కారు పార్టీతో ఉన్నారా అన్న సందేహం వచ్చింది. ముఖ్య అనుచరులతో ఇటీవల సమావేశమైన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన ఆక్రోశాన్ని వెళ్లగక్కడంతో పాటు తన మనసులోని మాటను బయటపెట్టారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు సైతం హాజరయ్యారు. ఈ సమావేశంలో మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై భగ్గుమన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన వెంట్రుకమందం ప్రయోజనం లేదన్నారు. కాంగ్రెస్లో చేరిన న్యాయపరంగానే కేసులు ఎదుర్కొన్నానని స్పష్టం చేశారు. 3 సార్లు టికెట్టు ఇచ్చి గెలిపించిన బీఆర్ఎస్పై ప్రశంసలు కురిపించారు. తనను 3 సార్లు గెలిపించిన కార్యకర్తల కృషి మరిచిపోలేనంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తారు. తన కోసం పనిచేసిన నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించుకుంటానని మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గులాబీ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు తన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి కారెక్కుతారని గత కొంతకాలంగా సాగుతున్న ప్రచారానికి ఆయన వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. కాంగ్రెస్లో ఇమడలేక గులాబీ గూటికి చేరేందుకు ఆయన సిద్ధమయ్యారని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే తనతో పాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అనుచరుల్లో కొంతమందిని మహిపాల్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలోకి మళ్లీ పంపించారన్న ప్రచారం సైతం జరుగుతోంది.